పరకామణిలో దొంగతనం చేసే రాజీ చేసుకుంటారు. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా స్వామివారి దొంగ దగ్గర నుంచి ఆస్తులు బదలాయించుకుంటారు. సిగ్గుండాలి. దొంగని దాతగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, థెఫ్ట్ని గిఫ్ట్గా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. మీరు దేవాలయాల గురించి దేవుడి గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాల వల్ల ఇచ్చినట్టుంది. మీకు అసలు దేవుడి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీని హెచ్చరిస్తూ ఉంది. వరుస సంఘటనలు మీరు కానీ గమనించినట్లయితే గోశాల నుంచి మొదలైనటువంటి వరుస సంఘటనలు, గోశాల, శనీశ్వర విగ్రహాన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహంగా ఏదో అపవిత్రం చేస్తామని చెప్పి మేము, కొండ మీద గంజాయి మాంసం దొరుకుతోందని చెప్పి, అలాగే బాటళ్ళు, ఇవన్నీ మంచిది కాదు. మీకు ధైర్యం ఉంటే పాలసీ విషయాల మీద చర్చకి రండి. ప్రజలు గెలిపించి మిమ్మల్ని అసెంబ్లీకి పోయాని పంపిస్తే నీకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇయ్యలేదు చెప్పి అలిగి ఇంట్లో కూర్చొని రా, అసెంబ్లీలో రా, మాట్లాడు. నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్తాం. మీరు అడిగే ప్రతి ప్రశ్నకి మేము సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. టీటీడీలో జరుగుతుంటే ప్రతి అంశం తాడేపల్లి ప్యాలెస్కి లింక్ ఉంది.